సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుండి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసిందే. సమంత తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అనారోగ్య కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. వీరు లవ్లో ఉన్నప్పుడు అందరూ ప్రేమికుల మాదిరిగానే అలకలు, గొడవలు, సారీలు వీరి మధ్య ఉండేవట. ఒకసారి ఓ విషయంలో నాగ చైతన్యతో సమంత మీద గట్టిగానే వాగ్వాదానికి దిగిందట. దీంతో కొన్ని రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవట. చైతు మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ సమంత అతన్ని దూరం పెట్టిందట. అది నచ్చని చైతన్య సమంతకు మెసేజ్ చేస్తూ, ఇప్పుడు నువ్వు కాల్ చేసి మాట్లాడకపోతే మన ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పేస్తానంటూ బెదిరించాడట. దీంతో భయపడిపోయిన సమంత ఎవరికి చెప్పకు, నేను మాట్లాడతానంటూ కాల్ చేసేదట. అలా వీరి మధ్య లవ్ ట్రాక్ గట్టిగానే నడిచినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఇక సమంత చైతు విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూనే ఉంది. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారనే కారణంతో సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు. విడాకుల తర్వాత ఇద్దరూ కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అయితే వీరి విడాకులకు స్పష్టమైన కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. సమంత నాగ చైతన్య విడాకులకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కారణమని ఇటీవల ప్రచారం జరుగుతుంది. పెళ్ళైన తర్వాత సమంతకు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో ఇందులో సమంతను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే సమంతను హీరోయిన్గా తీసుకోవాలా వద్దా అనే టీం చాలా ఆలోచించిందట. అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళిందిగా, ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో మాట్లాడగా, ఆయన పెళ్ళి అయిపోతేనేంటి, ఆమె ఒక హీరోయిన్ కదా, క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పనంటూ చిత్ర యూనిట్కి చెప్పారట. ఆ పాత్ర కూడా సమంతకు నచ్చడం వెంటనే ఓకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో పెళ్ళి అయిన తర్వాత సమంత మళ్ళీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించాలని ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత నాగ చైతన్యాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో సమంత నాగ చైతన్యాల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణం అయ్యారనే వాదన తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే నాగ చైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం బాలేదు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొద్ది రోజులకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలతో రిలేషన్షిప్లో ఉన్నారనే పుకార్లు హల్చల్ చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదంతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరూ భావించారు. శోభితతో నాగ చైతన్య కలిసి యూరప్ ట్రిప్కు కూడా వెళ్ళాడు. ఓ వైన్ టేస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ వీరిద్దరూ కలిసి వెళ్ళినట్టు తెలుస్తోంది. శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. చెన్నైలో పుట్టి పెరిగిన చైతు డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్కి వచ్చేశారు. అయితే డిగ్రీ చదువుతున్న సమయంలో సమ్మర్ వెకేషన్స్కి ముంబై వెళ్ళి ఎంజాయ్ చేసేవాడని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్లో ముంబైకి వెళ్ళి మరోసారి తల్లితో పాటు హైదరాబాద్కు ట్రైన్ జర్నీ చేశారట. ఈ 2 సార్ల ప్రయాణం నాకు ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుందని, అది నా మది నుంచి ఎప్పటికీ చెరిగిపోదని నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా, ఎన్ని మిస్ చేసుకున్నా చివరికి నా రిటైర్మెంట్ సమయానికి గోవాలోనే సెటిల్ అవుతా అని చైతు చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ళు వచ్చాక పూర్తిగా గోవాకు షిఫ్ట్ అయిపోయి ఏడాదికి ఒక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలని అనుకుంటున్నట్టు చైతన్య చెప్పుకొచ్చాడు.
చైతు చేసిన కామెంట్స్కు నెటిజన్లు కంగుతిన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఉండగా గోవాకెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి కూడా పెరిగింది కాబట్టి మంచి సినిమాలు తీసుకుంటూ హైదరాబాద్లో ఉండమని అక్కినేని అభిమానులు చైతుకు సలహా ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా పాకిస్తాన్ బలగాలకు చిక్కడం, అక్కడి జైలులో ఇబ్బందులు, తిరిగి విడుదల కావడం ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ మూవీ తన కెరియర్లోనే సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని చైతు ధీమాగా ఉన్నారు. మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. వారి వేషభాషలు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో కూడా గడిపారు చైతన్య. ఈ సినిమా కనుక చైతుకి మంచి విజయం సాధిస్తే ఆయన కెరియర్ సజావుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా చైతు నుంచి మంచి హిట్ వచ్చింది లేదు. ఇప్పుడు తండేల్ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయిక కావడంతో సినిమా పక్కా హిట్ అని అభిమానులు కూడా విశ్వసిస్తున్నారు.